హలో, క్లయింట్ కన్సల్టేషన్ మరియు హ్యాండ్లింగ్ మీద ఈ ట్రైనింగ్కు స్వాగతం. ఈ ట్రైనింగ్ ముగిసేసరికి మీరు ప్రీ ట్రీట్మెంట్ ప్రక్రియకు అంటే మానిక్యూర్ మరియు పెడిక్యూర్ను నిర్వహించగలుగుతారు. మీరు ప్రారంభించడానికి ముందు క్లయింట్ గోటుకి ఎలాంటి వ్యాధులు, అంటువ్యాధులు లేదా రుగ్మతలు లేవని నిర్ధారించుకోండి. అప్పుడు మాత్రమే మీరు ప్రీ ట్రీట్మెంట్ ప్రక్రియతో ముందుకు వెళ్లగలరు. సరైన చికిత్సను సూచించడానికి ముందుగా మీరు వివిధ రకాల చేతులను శుభ్రం చేయాలి, ఇంకా పాదాలను శుభ్రం చేయాలి. పద్ధతుల గురించి తెలుసుకోవాలి. ముందుగా మానిక్యూర్ పద్ధతుల రకాలను తెలుసుకుందాం. Tools, equipments, machines. Client chair, manicure stool, manicure table, manicure tray, manicure bowl, infrared lamp, hot plate, medium size bowl, electric manicure kit, orange wood stick, emery board, magnifying glass, cuticle pusher, cuticle clipper, nail brush, nail scissors, nail buffer, spatula, UV LED lamp. Materials: nail varnish remover, cuticle oil or cream, whitening pencil, nail varnish, cuticle remover, nail bleachers, nail strengthener, hand lotion and cream, top coat, base coat, liquid hand wash, H2O2, manicure shampoo, cotton, vegetable oil. ప్రతి రకమైన గోటికి మానిక్యూర్ మరియు పెడిక్యూర్ చేసేటప్పుడు ప్రత్యేక చికిత్స అవసరం. అందువల్ల మీరు మానిక్యూర్ మరియు పెడిక్యూర్కు సంబంధించిన వివిధ పద్ధతులను నేర్చుకోవడం చాలా ముఖ్యం. మానిక్యూర్లో అనేక రకాలున్నాయి. కొన్ని ప్రసిద్ధ పద్ధతుల గురించి తెలుసుకుందాం. ప్లెయిన్ మానిక్యూర్ అనేది ఒక సాధారణ రకం మానిక్యూర్. దీనిలో చేతులు ఇంకా గోళ్లను శుభ్రపరచడం, గోళ్ల యొక్క ఆకృతులు, చేతులు ఇంకా గోళ్ల మసాజ్, అలాగే నెయిల్ వార్నిష్ అనువర్తించడం, లై చేయడం వంటి మానిక్యూర్ యొక్క సాధారణ ఇంకా అవసరమైన దశలు ఉంటాయి. పొడి మరియు పెళుసైన గోళ్లకు వేడి నూనె మానిక్యూర్ అంటే హాట్ ఆయిల్ మానిక్యూర్ చేస్తారు. ఈ మానిక్యూర్లో వేళ్లను గోరువెచ్చని నూనెలో నానబెట్టాలి. నానబెట్టడానికి ఆలివ్ ఆయిల్ లేదా క్యూటికల్ ఆయిల్ను ఉపయోగిస్తారు. ఎలక్ట్రిక్ మానిక్యూర్లో చేతులకు బదులుగా ఎలక్ట్రిక్ పరికరాలను ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియలో చాలా వరకు కార్యకలాపాలను ప్రత్యేక విద్యుత్ పరికరాలను ఉపయోగించి చేస్తారు. ఫ్రెంచ్ మానిక్యూర్ అనేది అధిక ఫ్యాషన్ టెక్నిక్. మానిక్యూర్ తర్వాత గోరు అంచులు తెల్లటి ఎనామెల్తో ఫినిషింగ్ చేయబడుతుంది. నెయిల్ బెడ్ పారదర్శక రంగుతో పాలిష్ చేయబడుతుంది. ఫ్రెంచ్ గోళ్లు మరింత సహజంగా మరియు వాస్తవికంగా కనిపిస్తాయి. ఏదైనా ఫ్యాషన్ లేదా క్లోతింగ్ ఐటెంతో గొప్ప బహుముఖత కారణంగా ఫ్రెంచ్ మానిక్యూర్ చాలా ప్రాచుర్యం పొందింది. ఫ్రెంచ్ మానిక్యూర్ ఈ హై ఫ్యాషన్ టెక్నిక్ ఎలా చేయబడుతుందనే దానిపై ఒక వీడియో చూద్దాం. ఇప్పుడు మనం మానిక్యూర్ గురించి తెలుసుకున్నాం. పెడిక్యూర్ మరియు దాని రకాల గురించి తెలుసుకుందాం. పెడిక్యూర్లలో గోళ్లపై పనిచేయడం,
ప్యూమిస్ స్టోన్ అని పిలిచే కఠినమైన రాయి మరియు ఇతర పరికరాలను ఉపయోగించి పాదాల అడుగున ఉండే మృత కణాలను తొలగిస్తారు. రెగ్యులర్ పెడిక్యూర్ అనేది కాలివేళ్ల ట్రీట్మెంట్ కొరకు అత్యంత సాధారణ రకం. ఈ పద్ధతి వెచ్చని పాదాల నానబెట్టడం ఇంకా పాదాలను రుద్దడంతో చేయడం ప్రారంభమవుతుంది. దీని తర్వాత గోళ్లను కత్తిరించడం, షేపింగ్ లేదా అంచులను ఫైల్ చేయడం, క్యూటికల్స్ ను నెట్టడం, పాదాల మసాజ్, మాయిశ్చరైజింగ్ మరియు క్లయింట్ కోరుకుంటే నెయిల్ పాలిష్ వేయడం వంటివి చేస్తారు. ఈ రకమైన పెడిక్యూర్ సరళమైన మరియు ప్రత్యక్ష నిర్వహణ చికిత్సను ఇష్టపడే వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది. ఫ్రెంచ్ పెడిక్యూర్ మహిళల్లో ప్రాచుర్యం పొందింది. ఇది రెగ్యులర్ పెడిక్యూర్ మాదిరిగానే ఉంటుంది, అయితే నెయిల్ పాలిష్ ఉపయోగించే స్టైల్ దీనికి భిన్నంగా ఉంటుంది. ముందుగా క్లియర్ లేదా న్యూడ్ బేస్ కోట్ను గోళ్లకు అప్లై చేస్తారు. తరువాత సాలిడ్ వైట్ కలర్డ్ నెయిల్ పాలిష్ వేస్తారు. హైడ్రేటింగ్ మరియు హీలింగ్ పెడిక్యూర్లో ఎక్స్ప్రెస్ పెడిక్యూర్లోని అన్ని దశలు ఉంటాయి. ఈ రకమైన పెడిక్యూర్లో ఒకే ఒక్క వ్యత్యాసం ఏమిటంటే ఎక్స్ఫోలియేటెడ్ స్క్రబ్తో పాదం అడుగు భాగాన్ని ఫైలింగ్ చేయడం, మాయిశ్చరైజింగ్ మాస్క్ అప్లికేషన్ మరియు దిగువ కాలు మరియు పాదాల మసాజ్లు చేర్చబడతాయి. అథ్లెటిక్స్ లేదా స్పోర్ట్స్ పెడిక్యూర్ స్పోర్టీ మరియు అథ్లెటిక్ క్లయింట్లకు మంచిది. వారు సాధారణంగా మందపాటి క్యాలిస్, బొబ్బలు మరియు గోటి గాయాలను కలిగి ఉంటారు. ఈ ప్రక్రియలో బ్యూటీ థెరపిస్ట్ కాలి గోళ్లను శుభ్రం చేసి ట్రిమ్ చేస్తారు, డెడ్ స్కిన్ ని తొలగిస్తారు, అరికాళ్లను మసాజ్ చేసి కండరాల టెన్షన్ ని రిలీజ్ చేస్తారు. ఫ్రెంచ్ పెడిక్యూర్ టెక్నిక్ గురించి తెలుసుకోవడానికి ఒక వీడియోను చూద్దాం. మానిక్యూర్స్ మరియు పెడిక్యూర్స్ రకాల గురించి మీరిప్పుడు తెలుసుకున్నారు. మీరు సరైన టెక్నిక్ను సూచించగలరు. ప్రీ ట్రీట్మెంట్ ప్రక్రియలో తదుపరి ప్రక్రియ పని ప్రాంతాన్ని సిద్ధం చేయడం. మనం క్లయింట్ కన్సల్టేషన్ మరియు హ్యాండ్లింగ్ మీద ఈ ట్రైనింగ్ యొక్క ముగింపుకు చేరుకున్నాం. మీరిప్పుడు క్లయింట్ గోళ్లను గమనించగలగాలి మరియు చికిత్సకు ముందు ప్రక్రియను చేపట్టగలగాలి.